దేవుని స్తోత్రం. అందరం కలిపి చెప్దాం ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు మరి ఈ సంవత్సరం యొక్క ముగింపు రోజున ఇంతటి సంతోషాన్ని, ఇంతటి ఆనందాన్ని మనకు అనుగ్రహించి మనమందరము కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం అందరం ఎక్కడ కూర్చున్నాం? ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం మనందరం కూడా. అయితే ఇలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చోడానికి ఈ సంవత్సరం అంతటిలో కూడా దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చినందుకే 2 మాటలు మనం చదువుకుని దానిలో నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకుని దైవజనులకి దేవుడు మరి సమయాన్ని అప్పగిద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ గ్రంథం అన్నట వారందరూ తీసుకోండి, తెలిసిన వాక్యమే. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను చాలండి. మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12, 13 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎక్కడున్నాయంట? దాని మీద ఉండును. ఇప్పుడు దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని, ఇది సంవత్సర అంతం. ఇది ఏమంటే సంవత్సరానికి ముగింపు రోజు. ఈ సంవత్సరం అంతం వరకు కూడా దేవుని కన్నులు మన మీద ఉన్నాయా లేవా? దేవుని స్తోత్రం. దేవుని కన్నులు మన మీద ఉన్నవి. అందుకై మనం ఏం చేయాలి అంటే, మరొక వాక్య భాగం చూసుకుందాం. చూడండి, 115వ కీర్తన చివరి 2 వచనాలు, 17, 18 వచనాలు చదువుదాం. 17, 18 వచనాలు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం 2024 ప్రారంభ రోజు మొదలుకొని 31వ తారీఖు కదా ఈ రోజు వరకు కూడా దేవుని కన్నులు మన మీద ఉన్నాయి. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన కన్నులు మన మీద ఉండి మనల్ని దాటిపోలేదు. ఏమండి, ఆయన కన్ను సైగల్లో నుంచి మనల్ని చూసి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆయన అంతగా దేవుడు మనల్ని పట్టించుకున్నాడు. అంతగా మనపై ఆయన దృష్టి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎంతో మంది ఏమండి నిన్ను చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ నిన్ను వారు దాటిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో గాయాలతో పడి ఉన్నాడు ఒక ఆయన. ఆయన చూశారంట. ఎంతమంది చూశారు? మొదట ఎవరు చూశారు? పరిసయ్యుడు చూశాడు. ఏం చేశాడు? చూసి వెళ్ళిపోయాడు. రెండో ఆయన ఎవరు?
లేవీయుడు చూశాడు. లేవీయుడు ఏం చేశాడు? ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు చూశాడు. సమరయుడు ఏం చేశాడు? పడి ఉన్న చోటకి వచ్చి ఏం చేశాడు? జాలిపడి దగ్గర తీసుకుని గాయాలు నూరు రాసి. నిజంగా ఈ సంఘటన చదివినప్పుడు అండి, దేవుడు కూడా మనల్ని చూసి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఏమండి, నీ స్నేహితులు ఒకవేళ నిన్ను చూసి, నీ పరిస్థితిని చూసి, ఈ పరిస్థితిలో వీడు మళ్ళీ అప్పు నన్ను అడుగుతాడేమో, ఈ పరిస్థితిలో వీడు మళ్ళా నేను వీడికి సహాయం చేయవలసి వస్తుందేమో అని ఒకవేళ నీ స్నేహితులు దాటి వెళ్ళిపోయారేమో, నీ బంధువులు ఒకవేళ నీ పరిస్థితిని చూసి మళ్ళా ఎక్కడ వాళ్ళు అడ్డుపడాలో అని నీ బంధువులు దాటి వెళ్ళిపోయారేమో, నీకు సహాయం చేస్తాను నేను ఉన్నాను కదా నీకు అని నీకు మాటిచ్చి ఏమండి ఒకవేళ ఆ మాటను నెరవేర్చకుండా దాటి వెళ్ళిపోయారేమో. కానీ ఈ మంచి సమరయుడైన ప్రభు అయిన క్రీస్తు మనల్ని దాటిపోలేదు. ఆయన దేవుని స్తోత్రం. ఏమండి, మనల్ని చూసి, మన పరిస్థితిని చూసి, మనపై జాలిపడి ఆ మంచి సమరయుడు, ఆ సమరయుడు పడి ఉన్న వాని మీద ఏ విధంగా శ్రద్ధ పెట్టి ఆయనకు కావలసిన అవసరం తీర్చాడో, ఈ రోజున ఈ సంవత్సర కాలం అంతటిలో కూడా దేవుడు మన జీవితంలో అలా మన అవసరాలు తీర్చాడు. హల్లెలూయా. నా మట్టుకు నేను ఎంతో కృతజ్ఞతతో దేవుని స్తుతించబద్దురాలనై ఉన్నాను. గుడ్డివాడు కేకలు వేసినట్లుగా యెరికో దగ్గర ఉన్న గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు అందరూ అంటున్నారు, ఒరే గుడ్డివాడు ఆగు అంటుంటే, ఏమండి, కానీ యేసు ప్రభునంట ఆ కేకలు ఆపివేశాయంట. దేవుని స్తోత్రం. నిజమే, మన కేకలు ఆపివేయలేదా ఆయన్ని? మన దగ్గర ఆపివేయలేదండి. ఆపేసాయా లేవా? ఆపేశాయి. ఆలోచించుకో. ఏమండి, ఎన్నిసార్లు నీ యొద్ద ఆయన నిలబడిపోయాడో. నీ పరిస్థితిని చూసి ఆయన నీ యొద్ద ఎన్నిసార్లు నిలబడలేదండి? ఎన్నిసార్లు నిన్ను చూసి ఆయన దాటిపోలేదు. ఆయన నీ దగ్గర ఆగిపోయాడు కనుకనే మనం బ్రతికిపోయాం. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఆగిపోయాడు కనుకనే మనం ఇలా ఆరోగ్యంతో ఉన్నాం. నీ దగ్గర ఆగిపోయాడు కనుకనే ఈ రాత్రి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. దేవుని స్తోత్రం. అందుకై మనం నిండు హృదయంతో ఏం చేయాలి? ఆయన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి. అంతకంటే మనం ఏం చేయగలదు? ఏమండి, చూసిన దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. ఏమండి, మన మీద ఉన్నాయి. మన మీద ఉండి ఏం చేస్తాయి అంటే మన పరిస్థితుల్లో మన ముందు నిలబెట్టేశాయి ఆయన్ని. దేవుని స్తోత్రం. రెండవదిగా నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో చదువుతారా? టైం ఉంది కదా, చదవండి. 3వ అధ్యాయంలో 7-8 వచనాలు చదవండి. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు. దేవుని స్తోత్రం. చూడండి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. వారి మొర విన్నాను నేను. వారి కష్టాన్ని చూశాను. కష్టాన్ని చూసిన దేవుడు ఏమండి చూసి విన్నాడంట. ఏం చేశాడంటండి? చూస్తున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? విన్నాడు, దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. వారి మధ్యకి ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఏమంటే నిజమే, మన ప్రభు చూసి ఊరుకునేవాడు కాదు.
ఆ ప్రజల బాధను చూసి దిగి వచ్చి మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళి వారిని నువ్వు విడిపించి తీసుకురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, ఈ రాత్రి సంవత్సరం అంతటిలో కూడా నీ మొర విన్నాడా లేదా? విన్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా విన్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. ఎన్నో ప్రతిఫలాలు మనం పొందుకున్నాం. చూసిన దేవుడు మన కష్టాన్ని చూశాడు, మన బాధను చూశాడు, మన ఏడుపును చూశాడు. ఏమండి, మనం ఎంత కన్నీరు కార్చామో ప్రతి కన్నీటి చుక్క కూడా ఆయన బుడ్డిలో దాచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకై మనము నిండు హృదయంతో దేవుని ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అంతేకాకుండా 32వ అధ్యాయంలో అదే నిర్గమాకాండంలో 32:9 చదవండి. 32:9. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. చూడండి, 3వదిగా చూశాడంట. బాధను చూడడమే కాదు, కష్టాన్ని చూడడమే కాదు, ఏమండి నువ్వు చేస్తున్న పనులన్నీ చూస్తున్నాడంట. నువ్వు చేస్తున్న ప్రతీది కూడా, అది మంచిది కానీ చెడ్డది కానీ. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు చూసి బాధపడుతున్నాడు. ఏమని? మోషే నీ ప్రజలు అంటాడు అక్కడ. ఏమండి, అప్పటి వరకు కూడా దేవుడు నా ప్రజలు అన్నాడు, కానీ అక్కడ ఆ పై మాటలో చూస్తే నీ ప్రజలు ఇదిగో ఇంత చెడు పని చేస్తున్నారు, ఇంత భయంకరమైన పని చేస్తున్నారు, నేను చూశాను, వారు లోబడనల్లని ప్రజలు. ఈ రాత్రి ఒకవేళ అలా లోబడనల్లని ప్రజగా, లోబడనల్లని విశ్వాసి అని పిలిపించుకుని దేవునికి లోబడనల్లని జీవితం జీవిస్తున్నావేమో, అది కూడా చూస్తున్నాడు. ఏమండి, నువ్వు చేస్తున్న ప్రతీది కూడా చూస్తున్నాడు ఆయన. మనుషుల కన్నులకు నువ్వు మరుగు చేయొచ్చు. మనుషుల దృష్టిలో ఒకవేళ మంచిగా చలామణి అయిపోవచ్చు. మనుషుల దృష్టిలో ఒకవేళ ఏమీ తెలియని అమాయకులుగా నటించవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడి రాత్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి చెడ్డ పనిని చూస్తున్నాడు. దేవుడు సమయం ఇస్తున్నాడు. మార్పు చెందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. నీ రహస్య జీవితం అంతా కూడా చూస్తున్నాడు ఆయన. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. భక్తుడు అంటాడు 139వ కీర్తనలో, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడచుట, నేను ఆకాశమునకు ఎక్కేదనా. నువ్వు అక్కడ చూస్తున్నావు. భూదిగంతాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అక్కడ చూస్తున్నావు. ఏమండి, ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. ఈ రాత్రి నీ జీవితాన్ని చూస్తున్నాడు. మనుషుల దృష్టిలో ఒకవేళ చలామణి అయిపోయి దేవుని దృష్టిలో వేషధారిగా ఉన్నావేమో, రహస్యంగా భయంకరమైన ఏమండి చూపులు, లేకపోతే కొంతమంది ఉంటారు రహస్యంగా చీకట్లో సెల్ ఓపెన్ చేసి ఏమండి భయంకరమైన దృశ్యాలన్నీ చూస్తూ ఉంటారు. నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. అది కూడా దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రతి ఒక్క దుష్టత్వాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. మార్పు చెందడానికి రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నీవు ధన్యుడువు. దేవుని స్తోత్రం. అవకాశాన్ని జార విడుచుకుంటే ఏమండి నీ తీర్పుకు నీవే ఉత్తరవాదివి. కాబట్టి జాగ్రత్త. ఆయన చూస్తున్న దేవుడు. సంవత్సరాది మొదలు ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావో, 2024లో నువ్వేం చేసావో, నువ్వెన్నెన్ని దుష్ట పనులు చేశావో, ఎన్నెన్ని అవివేకపు పనులు చేశావో, ఎన్నెన్ని పాపపు పనులు చేశావో, అన్నీ కూడా
ఆయన చూస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? చూసినా కానీ, నువ్వు చెడు పనులు చేసినా చూసినా ఆయన సహించుకుంటున్నాడు. బైబిల్లో ఒక మాట అంటాడు, ఆయన త్వరగా కోపపడువాడు కాదు. కాబట్టి నీ మార్పు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకనే అంటాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఆయన చేతులు చాచుతున్నాడు. ఈ రాత్రి ఆయనకు లోబడతావా? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు. వీరు లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. కాబట్టి ఆయన కోపానికి కాదు, మనం ఆయన దయను పొందుకుందాం. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం ముగింపులో ఆయన దయను పొందుకోవడానికి ఆయనకు లోబడదాం. ఆయన దయ ఆయుష్కాలం అంటాడు. ఆయన దయ శాశ్వతమైనది. కాబట్టి రాత్రి ఇందాక చెప్పినట్లుగా పశ్చాత్తాపడదాం. ఏమండి, ఎక్కడ లోబడనట్లుగా ఇంకా మనం బ్రతుకుతున్నామో, దేవునికి కోపాన్ని తెప్పించే జీవితం ఎక్కడుందో మనం విడిచిపెడదాం. అమ్మకి నాన్నకి వాళ్ళ కన్నులు మరుగు చేయొచ్చు, కానీ దేవుని కన్నులు నీవు మాత్రం మరుగు చేయలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఈ రాత్రి ఆయనకి లోబడే వారిగా ఉందాం. ఆయన చూసి, మనల్ని చూసి, మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన జాలి పడ్డాడు. మన మీద కనికర పడ్డాడు. మన గాయాలు కట్టాడు. మనల్ని స్వస్థపరిచాడు. మనల్ని బాగు చేశాడు. మనల్ని విడిపించాడు. అందుకై కృతజ్ఞత కలిగిన వారిగా ఉందాం. మృతులు నిన్ను స్తుతించలేరు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని 2వ వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే వారు స్తుతించుడి అని ఆ కీర్తనలో మనం చదువుకున్న వచనంలో ఆ మాట అంటాడు, స్తుతించుడి, మేము స్తుతిస్తున్నాం, మీరు కూడా స్తుతించండి అంటాడు. ఎందుకు అంటే ఆ పై మాటల్లో 115వ కీర్తన మూలవాక్యం చదువుకున్నాం కదా, 12వ వచనం చదవండి. 12వ వచనం, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు. దేవుని స్తోత్రం. ఏవండి, దేవుడు ఈ సంవత్సరం 2024వ సంవత్సరం అంతటిలో కూడా మనల్ని ఏం చేయలేదంట? మరచిపోలేదు. అందరూ చెప్దాం, మనల్ని ఏం చేయలేదు? మరచిపోలేదు. నీ బంధువులు మర్చిపోయారేమో, నీ తల్లిదండ్రులు మర్చిపోయారేమో, నీ స్నేహితులు మర్చిపోయారేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. యెషయా గ్రంథంలో అంటాడు, 44వ అధ్యాయంలో మనందరికీ తెలుస్తున్న మాట, 21వ వచనం చదవండి. 44:21 యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను ఆయన మర్చిపోలేకపోతున్నాడంట. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. ఆయన అరచేతిలో మనం ఉన్నాం. చూడుమో, నా అరచేతిలో నిన్ను చెక్కుకుని ఉన్నానంటాడు. ఆయన మనల్ని మర్చిపోలేదండి. మనం ఆయన దృష్టిలో అడుగును పడిపోలేదా? ఏమండి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా మర్చిపోవచ్చు. దేవుని వాక్యం అంటుంది కదా, తల్లి అయినా మరచునేమో. తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో బిడ్డల్ని. విసుగు చెంది ఒకవేళ బిడ్డల మీద విసుగు చెంది ఒకవేళ వాళ్ళు మర్చిపోవచ్చేమో. యెషయా గ్రంథంలో మాట చదవండి. యెషయా గ్రంథంలో ఒక పేజీ 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? చంటి పిల్లను మరవదు తల్లి. ఒకవేళ ఏ కారణము చేతైనా, చదవమ్మా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం. ఏమండి,
మరిచిపోయేవాడు కాదండి. మనుషులు మర్చిపోతారు. మనుషులు ఏం చేస్తారు? మర్చిపోతారు. మనం వాళ్ళకి మేలు చేసినా, ఒరే బాబు నన్ను జ్ఞాపకం చేసుకో అని వాళ్ళకి చెప్పినా వాళ్ళు మర్చిపోతారు. బైబిల్లో ఒక సంఘటన ఉంది. ఏమండి? యోసేపు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడంట యోసేపుకి ఎక్కడున్నా తోడుగానే ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్న తోడుగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్న తోడుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్న తోడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆ చెరసాల్లో ప్రతి రోజు కూడా చాలా సంతోషంతో అందరినీ పలకరించేవాడంట. ఎక్కడున్నా యోసేపుకి ఏమండి బాధ లేదు, భయం లేదు. ఎందుకని? దేవుడు తోడై ఉన్నాడు గనక. దేవుని స్తోత్రం. నిజమే, దేవుడు తోడై ఉంటే పరిస్థితులు ఎలాగున్నా కానీ బాధ ఉండదు, భయము ఉండదు. దేవుని స్తోత్రం. ఈయన చెరసాల్లో ఉన్న బాధ లేదు, భయం లేదు, అందరినీ సంతోషంతో పలకరించుకుంటూ వెళ్తున్నాడు. అలాగే రోజుకు మళ్ళీనే పలకరిస్తుంటే ఒక ఇద్దరంట దాంట్లో చాలా దిగాలుగా కూర్చున్నారంట. ఏంటి రోజు మీరు ఇంత దిగాలుగా ఉన్నారేంటి అన్నప్పుడు, ఇదిగో మేము కలగన్నాం, మా కల వల్ల మాకు చాలా భయం పుట్టుకొచ్చింది అన్నప్పుడు వాళ్ళ కలభావం చెప్పాడు. ఒక ఆయనతో అన్నాడు, ఇదిగో మరలా నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. నీ ఉద్యోగం నీకు వచ్చేసినప్పుడు రాజు దగ్గర నన్ను గూర్చి మాట్లాడి నన్ను జ్ఞాపకం చేసుకోవే అన్నాడు. సరే, యోసేపు ఏది చెప్పాడో కరెక్ట్గా అదే జరిగింది. ఉద్యోగం వచ్చేసింది. ఏమండి? సంతోషంతో ఉద్యోగంలో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడా? ఉద్యోగం వచ్చిన మొదటి రోజు జ్ఞాపకం చేసుకోలేదు, రెండో రోజు జ్ఞాపకం చేసుకోలేదు, 10 రోజుల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడా? లేదు. నెల తర్వాత లేదు, 2 నెలల తర్వాత లేదు, సంవత్సరం తర్వాత లేదు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత రాజుకి కల వచ్చిందంట. రాజుగారికి కల వచ్చిందంట. ఆ కలభావం కొరకు పీక్కుంటున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. ఆ టైంలో చెప్పాడంట. ఆ టైంలో జ్ఞాపకం వచ్చాడంట. ఎవరు? అప్పటి వరకు మర్చిపోయాడు. ఏమంటే నిజమే, మనుషులు మర్చిపోతారు. నువ్వు మనుషులకు ఉపకారం చేయొచ్చు, మనుషులకి ఎన్నో మేలు చేయొచ్చు. ఏమండి? మనుషులకి రకరకాలుగా నువ్వు సహాయపడవచ్చు. కానీ నువ్వెంత సహాయపడినా, నువ్వెన్ని మేలు చేసినా, ఏమండి మనుషుల గుణం ఎలాంటిది? మర్చిపోయే గుణం. కానీ దేవుని గుణం ఎలాంటిదండి? ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఎన్నడూ కూడా మరిచిపోని దేవుడు. దేవుని స్తోత్రం. నిన్నెప్పుడు కూడా మరువని దేవుడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఒకవేళ నన్ను మర్చిపోయారండి, నా బంధువులు నన్ను పిలవడం మర్చిపోయారండి, నా స్నేహితులకి నేను జ్ఞాపకం లేదండి, మా బంధువులకి నేను జ్ఞాపకం లేదండి అని ఒకవేళ నువ్వు నిరాశపడుతున్నావేమో, ఈ రాత్రి నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే గొప్పవాడైన దేవుడు నిన్ను మర్చిపోనని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను మర్చిపోలేదు ఆయన. అందుకే ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం సజీవులుగా ఉన్నాం. ఏమండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనం చెడ్డవారమైనా కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మొదటిగా ఆయన కన్నులు మన మీద ఉన్నాయి. రెండవదిగా ఆయన మనల్ని మరిచిపోలేదు. మూడవదిగా చూసుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19, 20 వచనాలు. ప్రభువు అనుదినము మా భారములు ఆయన
భరించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఏవండి ఇంకా దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనుదినము కూడా మా భారం భరిస్తున్నాడు. ఏమండి మన భారాలన్నీ ఏం చేస్తున్నాడంటే ఆయన భరిస్తూ ఉన్నాడు. సిలువ మీద మన పాప భారాన్ని మరించాడు. అందుకే మనకు రక్షణ దొరికింది. ఏమండి మన పాప భారం అంతా ఎక్కడ భరించాడు? సిలువ మీద భరించాడు. అందుకే సృష్టికర్త అయిన దేవుణ్ణి తండ్రి అంటున్నాం, అబ్బా అంటున్నాం. ఏమండి మనం ఎంతో ప్రేమతో పిలుచుకోవడానికి ఆయన మనకు సన్నిహితుడయ్యాడు. ఎందుకు అంటే మన పాప భారం అంతా కూడా సిలువలో మోసాడు, భరించాడు. సిలువలో పాప భారాన్ని భరించటమే కాదు, ఏమండి అనుదినము కూడా సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 12వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. 16, 13 సామెతల గ్రంథం 16, 13 సామెతలు 16, 13 అమ్మా మరణదూత సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, నీ పనుల భారాన్ని ఎన్నో వచనం అది 3వ వచనం చదవండి. నీ పనుల భారము 16:3 అంటాడు కదా, నీ పనుల భారము యెహోవా మీద మోపు. దేవుని స్తోత్రం. నిజమే, మన పనుల భారాన్ని మోసిన దేవుడు, ఏమండి మోసే దేవుడు. ఈ సంవత్సరం అంతటిలో కూడా ఏమండి మనల్ని మోస్తూ వచ్చాడు. అవునా కదా? ఏమండి మనల్ని మోసాడా? మోసాడు. మనందరినీ కూడా ఆయన భుజములపై మోసాడు ఆయన. ఏమండి మనల్ని మోయగలిగిన వాడు ఆయన, మనల్ని ప్రేమతో మోయగలిగిన వాడు ఆయన. మోస్తూ వచ్చాడు. ఏమండి చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోతూ ఉంటారు. ఒక ఆమె ఇలాగా ఏమండి ఏడుస్తుంది ఒకసారి. ఏమండి నేను త్వరగా దేవుని రాజ్యం వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి అని కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటుంది. ఏ అమ్మ అంటే, నా పిల్లలకి నేను భారం అయిపోయానండి. పిల్లలకి ఏమైపోయిందట? భారం అయిపోయాను. పని మనిషిలా కూడా చూడట్లేదు నన్ను. పని మనిషి కంటే హీనమైపోయాను నేను. నా పిల్లలకి నేను భారం అయిపోయాను. ఏమండి ఈ రోజున పిల్లలకి ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏమండి తల్లి అయినా తండ్రి అయినా భారం కాకూడదు. వారిని మనం సన్మానించినప్పుడే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుని స్తోత్రం. ఆయుష్తో ఆరోగ్యంతో మనం బ్రతకాలంటే తల్లిదండ్రులను మనం ఏం చేయాలంట? సన్మానించాలి. కానీ ఈ రోజున తల్లి తండ్రి ఏమైపోతున్నారట? ఒక వయసు వచ్చేసరికి పిల్లలకి ఏమైపోతున్నారు? భారం అయిపోతున్నారు. ఒకప్పుడు ఏమండి బిడ్డగా నిన్ను భారం అనుకుంటే ఈ రోజున ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళమండి? ఈ స్థితిలో మనం ఉండం కదా. పిల్లల్ని తల్లిదండ్రులు భారం అనుకోకుండా పెంచారు కనుకనే ఈ రోజున మనం ఇలా ఉన్నాం. కానీ పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు ఈ రోజున పిల్లలకు భారం అయిపోతున్నారు. ఒకవేళ నీ పిల్లలకు నువ్వు భారంగా ఉన్నావేమో, కానీ నీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు భారం కాదు. దేవుని స్తోత్రం. నువ్వు నాకు భారం కాదు, నీ భారం అంతా కూడా నేను మోస్తాను. నీ భారం అంతా కూడా నేను మోసే దేవుడు నేను ఉన్నాను. ఎప్పటి వరకు మోస్తాడు మనల్ని?
ఎప్పటి వరకు? ముదిమి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, సంకను పెట్టుకునివాడను నేనే. నిజమేనండి, మనల్ని మోసే దేవుడు. అందుకే మనం ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఏమండి, నాకు 2 మగపిల్లలు ఉన్నారండి, నాకేం పర్లేదు అనుకోకూడదు. ఏమండి, చాలామంది సామెత ఉంది కదా, పిల్లలంట అడ్డం వేసుకునే వరకే, అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ అంట గడ్డ వచ్చిన తర్వాత సామెత చెప్తారు కదా. నాకు 2 మగబిడ్డలు ఉన్నారు, నాకేం పర్లేదు అనుకోకూడదు. ఏమండి, లేకపోతే నాకు బోడంతమంది జనం ఉన్నారు, నాకేం పర్లేదు అనుకోకూడదు. ఎవరు నీకు ఆధారం? నా దేవుడే. నా దేవుడే నాకు ఆధారం. నాకు దేవుడు ఉన్నాడు, పర్లేదు. ఏమండి, దేవుడి మీద ఆధారపడు. నీ భారం మోయగలిగిన వాడు ఆయనే, నీ బాధ్యత భరించగలిగిన వాడు ఆయనే. గెద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను మోసాడు ఆయన. ఈ రోజున మనల్ని మోస్తున్నాడు. ఈ సంవత్సరం అంతటిలో కూడా మనల్ని మోసాడు ఆయన. ఏమండి, అందుకై మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయనకి. నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మొదటి మాట ఏంటి? ఆయన మనల్ని చూశాడు. ఆయన కనుసైగుల్లో మనం ఉన్నాం, ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన చూసి మనకు సహాయం చేస్తూ వచ్చాడు సంవత్సర కాలం అంతా. రెండవదిగా ఆయన మనల్ని మర్చిపోలేదు. ఏ రోజుని మర్చిపోలేదు, ఏ నిమిషము మర్చిపోలేదు, ఏ సెకను కూడా మనల్ని మర్చిపోలేదు. మనల్ని మర్చిపోతే నా మట్టుకు నేను అనుకుంటాను చచ్చిపోయి ఉండేదాన్ని. ఆయన నన్ను మర్చిపోలేదు. కనుకనే ఈరోజు నేను మీ ముందు సజీవురాలుగా ఉన్నాను. నిన్ను మర్చిపోలేదు ఆయన, అందుకే నువ్వు సజీవుడిగా కూర్చున్నావు. మూడవదిగా మన భారాలన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు, మోస్తూ వచ్చాడు. ఇంతవరకు కూడా మన భారాలు ఎన్నో మోసుకుంటూ వచ్చాడు. ఇక ముందు కూడా మోసే దేవుడు. నీ భారము యెహోవా మీద మోపు. ఎవరి మీద మోపుతున్నావు నీ భారం? మనుషులు కాదు నీ భారాన్ని మోసేది, నీ పిల్లలు కాదు నిన్ను మోసేది, నీ దేవుడే. నా దేవుడే. నీ దేవుడి పైన ఆధారపడు. నీ దేవుని వైపు చూడు. నీ దేవుడిని ఆశ్రయించు. మనం ఆయన్ని ఆశ్రయిస్తే బైబిల్ ఒక మాట అంటాడు, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు? సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు? కొదువై ఉండదు. కాబట్టి రాబోతున్న సంవత్సరం అంతటిలో కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉందాం, దేవునిపై ఆధారపడేవారిగా ఉందాం. ఆయన కనుదృష్టిలో ఉన్న మనము ప్రతి సమయంలో కూడా ఆయన చేత నడిపించబడదాం. ఆయనకు సంతోషాన్ని పుట్టించేవారిగా ఉందాం. ఇశ్రాయేలు ప్రజల వలె విసిగించేవారిగా, ఆయన కోపం రేపేవారిగా. ఏమండి, 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకని? ఎన్నో కారణాలు ఉన్నాయి. వారు ఎంతో విసిగించారు దేవుణ్ణి, ఎంతో ఆయాసం కలగజేశారు దేవునికి. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంతగా దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు కదా, ఆ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? మన గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆయన ఏం చెప్తాడు? ఆయనకు సంతోషం కలిగించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన దుఃఖాన్ని పుట్టించేవారిగా ఉందామా? ఎలా ఉన్నాం? నిజముగా ఆయన కనుదృష్టిలో దేవుని సహాయాన్ని పొందుకుని ఆయన దృష్టిలో మనం మరువని వారిగా మన భారాలన్నీ కూడా మోసిన అనుభవాలు నీ జీవితంలో ఉంటే నిండు మనసుతో కృతజ్ఞతా హృదయంతో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుని దైవజనునికి సమయం ఇద్దామండి. ప్రార్థన చేసుకుందాం.
ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. మనల్ని దాటిపోకుండా ఎన్ని సహాయాలు చేశాడు ఆయన, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. లేవీయుడు దాడిపోయాడు, యాజకుడు దాడిపోయాడు, కానీ సమరయుడు మాత్రం దాటి వెళ్ళలేకపోయాడు. మనల్ని దాటి వెళ్ళలేకపోయాడు ఆయన. మన గాయాలు కట్టాడు, మన బాధలు తీర్చాడు, మన బలహీనతలను విడిపించాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. మనల్ని మర్చిపోతే నేను ఇక్కడ ఉండేను, మీరు ఉండేవారు కాదు. మన భారం భరించుతున్నాడు, మనల్ని మోస్తున్నాడు ఆయన. నీ పిల్లలకు నువ్వు బరువు అయిపోవచ్చు, కానీ ఎప్పటికీ కూడా మనల్ని మోయగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. గత జీవితం ఎలాగుంది, గత నెల, గత యొక్క సంవత్సరం అంతా, మరి చివరి వరకు దేవుడిని కాపాడుతూనే వచ్చాడు. నువ్వు ఆయన్ని దుఃఖపరిచినా, ఆయన బాధ పెట్టినా, ఆయన ఎంతో ఏడిపించినా, మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన భరిస్తూ సహిస్తూ ఏ విధంగానైనా నిన్ను నన్ను ఆయన వలే మార్చాలని, ఆయన వలే మార్చుకుని మరొక సంవత్సరంలోకి నేను నడిపించాలని ప్రభు ప్రేమతో మరొక్కసారి మళ్ళను ఆయన మెల్లని స్వరంతో మనతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా ప్రభువా, నీకు వందనాలు. నీతి స్వరూపుడా, నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేసి అయ్యా, మరి కొత్త సంవత్సరంకి వెళ్ళక మునిపే ఒక నూతన క్రియ జరిగించండి, ఒక నూతనమైన కార్యము జరిగించండి. నీ గొప్ప కార్యము జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ సమయంలో ప్రభువా మరి ఎత్తుబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేసి అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డని కూడా అయ్యా మరింతగా మీరు బలపరచండి. వారు నీ వలె మార్పు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.